కరెక్ట్. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుని ఏ విధంగా వర్ణిస్తారు? ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీల ద్వారా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ సంతకమే 2 గ్యారెంటీల మీద సంతకం పెట్టారు. ఇంకో 4 గ్యారెంటీలు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. 100 రోజులు అన్నీ కంప్లీట్ చేస్తామంటున్నారు. నిజంగానే ఇప్పుడున్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని అనుకుంటున్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఈ తరుణంలో మరి ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాటి వడ్డీలు కట్టుకుంటూ ఈ సంక్షేమ ఫలాలకి వెచ్చించి ఈ ధనాన్ని ఏ విధంగా సమకూరుస్తారు? ఇది అంటే 7 లక్షలని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఏ ప్రభుత్వం 10 నెలల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మంత్లీ ఫస్ట్ నాటి శాలరీస్ ఇవ్వలేదు, బిల్స్ ఇచ్చేటోళ్ళకి బిల్స్ ఇవ్వలేదు, ఎవరినైనా బిల్స్ అడగాలంటే భయము, గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా మాకు ఇవ్వలేదని, మమ్మల్ని ఏంటంటే చిన్న చిన్న పనులు చేయమన్నారు, చెట్లు నాటమన్నారు, ఇంకేదో చేయమన్నారు. అదేంది మన అది మన ఇది ఉంటది కదా దాని ఫిడరల్ అవి కట్టారు కదా. ఇవన్నీ ఇస్తే చాలా మంది నా కూడా కలిసి చెప్తారు, సార్ మేము 5 లక్షలు పెట్టి కట్టినాము, నాకు ఇంతవరకు బిల్ రాలేదు, నేను వడ్డీకి తీసుకొచ్చుకున్నా, 2 లక్షలు నా సొంతం డబ్బులు ఉంది, 3 లక్షలు వడ్డీ తీసుకొచ్చిన, 3 రూపాయలు వడ్డీ తెచ్చేసిన, నాకు ఇంత డబ్బులు అవుతున్నాయి, 10,000 కడుతున్నా సార్, 3 ఏళ్ళు అయ్యా వస్తలేదు సార్ అంటారు. మరి నేనేం చేస్తారు బాబు, నేను చెప్తే కూడా ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు అంటే ఈ విధంగా బాధపడుతుండ్రు. వాళ్ళకి ట్రాక్టర్ ఉంది, మంత్లీ డబ్బులు కట్టాలంట. సో ఈ విధంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక మొత్తము అంటే గ్రామ పంచాయతీలో బాధపడ్డరు, కాంట్రాక్టర్లు బాధపడ్డరు, ఎంప్లాయీస్ ఇంత శాలరీ హైయెస్ట్ శాలరీ తెలంగాణ అన్నారు. వాళ్ళు కూడా మేమంటే మా పార్టీ అంటే దూరంగా ఉన్నారు. నేను కొందరు అడుగుతున్నారు, లేదండి మేము ఎగనేస్తున్నాం, మాకు ఏమి మీ పార్టీ ఎలక్షన్స్ వేయటం నేను అడుగుతా కదా. ఎందుకంటే అంటే ఏందండి ఎప్పుడు పైసలు ఇస్తాడో తెలియదు, ఏందో తెలియదు, మేము కలవాలంటే మాకు భయము, ఎవరిని కలవాలా అనేది వచ్చింది. సో కాబట్టి ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మరి వాళ్ళు అంటున్నారు 2 చేసిండ్రు, మరి వాళ్ళు ఫైనాన్స్ చూసుకొని చేయాలి కదా. చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు మామూలుగా ఈ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి మొన్న బడ్జెట్లో 53,196 కోట్లు బడ్జెట్ పెట్టాడు. మరి మిగతా దానికి ఇచ్చుకుంటూ దీన్ని చేయాలంటే సరే కొన్ని చేస్తారు, కొన్ని డిలే కావచ్చు, తప్పే. ఏదైనా ఫైనాన్స్ ప్రకారమే చేయాలి కదా. నాకు అనిపిస్తుంది మా దగ్గర నేను పెద్ద ఎత్తున ఏదో నేను పెద్ద బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటా, పెద్ద కార్ కొనుక్కోవాలి, నాకు ఉండాలి కదా. ఫైనాన్షియల్ ఏ విధంగా ఉంది, నేను కొంటే అప్పు చేసుకుంటే నేను ఏ విధంగా దాన్ని తీర్చగలుగుతా. ఈ డిసిప్లిన్ అనేది లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ప్రభుత్వాలు నడపడం కష్టమైతే ఏపీ పరిస్థితి చూస్తున్నాం మనం. మరి ఈ రోజు అంత పెద్ద ఎత్తున ఆయన ఇస్తున్నాడు, ఏమైతుందో తెలుస్తలేదు. మనీ అనేది ఏదైతే పబ్లిక్ ఏదో వాళ్ళకు చేయాలి, సోషల్ జస్టిస్ చేయాలి. సంక్షేమం చేసినప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండాలి. సంక్షేమం ఇప్పుడు యంగ్స్టర్స్ ఈ కాలం వస్తుండండి, నాకు భోజనం వస్తుంది, నేను ఇక ఇంట్లో కూర్చుంటా టీవీ చూసుకుంటా అంటే నడవదు కదా. ప్రపంచం ఎటుపోతుంది, అంతకంటే ఎక్కువ కావాలనుకుంటారు. మంచి స్కూళ్ళు, మంచి బట్టలు, మంచి ఎక్కడో చూసుడు, ఇదంతా అనుకుంటారు. అది రావాలంటే కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి. తెలంగాణలో అయింది, ఐటీ అనేది జరిగింది, జరగలేదు అనొద్దు, కానీ దేనికి ఏందనేది ఏం ప్లానింగ్ లేకుండా అయింది. కేవలం జిహెచ్ఎంసీ వరకే చేశారు కాబట్టి జిహెచ్ఎంసీలోనే ఎక్కువ సీట్లు, అధిక సీట్లు అంటే మొత్తం సీట్లు రావడం జరిగింది. జిహెచ్ఎంసీలో కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు ఎక్కువ, కాంట్రాక్ట్ అందరూ అన్ని వర్గాలు ఉంటారు. వాళ్ళకేంది మాకు కరెంట్ వస్తుందండి, మాకు వాటర్ వస్తుందండి, పనికి దొరుకుతుందండి మేము అనుకుంటారు. కానీ ఊర్లలో ఉండేటోళ్ళు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా కష్టం. గ్రామ పంచాయతీ మీరే అన్నారు, సర్పంచ్ కష్టపడ్డాడని. సర్పంచ్ అక్కడ మోరీలు సాఫ్ చేయకుంటే జనం అంటారు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన సాఫ్ చేయలేదని, ఆయన డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఇదేందా ప్రభుత్వం మోరీలు కట్టినావు, మోరీలు కడితే అది సాఫ్ చేయమైతే ఈ విధంగా అవుతుంది అనమాట. దీంతో అక్కడ ఊర్లలో అయింది. దానికి తోడుగా ఎవరికి మాకు గౌరవం లేదని లీడర్లకు ఊర్లలో ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఏముందండి, ఏముంది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్, మాకు డబ్బులు వస్తే చాలా అనుకుంటారు. బిజినెస్ చేసేళ్ళకి ఏముంటుంది చెప్పరి. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, వాళ్ళకు ఎప్పుడు ఏది అందాలో అది అందలేదు. దానివల్ల ఊళ్ళల్లో పెద్ద ఎత్తున నెగటివ్ అనేది ఏర్పడ్డది. సిటీలో ఓకే.